వెంకటాచల క్షేత్రంలో ఆయన చెప్పుకున్నాడు లక్ష్మీదేవితో, ఏరుకుంటే ఆ హుండీ దగ్గర తెలుసా, ఆ డబ్బులన్నీ నేను తీసుకుంటాను అనుకుంటున్నావా? కాదు, ప్రత్యేకంగా కొంతమందిని పిలిపించుకుంటా కొండకి. ఎందుకో తెలుసా, కుబేరుడికి వడ్డీ కట్టడానికి డబ్బు తక్కువ అవుతుంటుంది, నాకు పాకెట్ మనీ ఉండదు, నాకు కావలసిన ద్రవ్యం తగ్గుతుంది కలియుగంలో. అప్పుడు నేను ఈ పాపరూపమైన ధనాన్ని పుచ్చుకోను, ఆ హుండీల్లో డబ్బు నాకు అక్కర్లేదు. నేను ఏరుకుంటా చెయ్యి కింద పెట్టి వాడు పైనుంచి వేస్తుంటే, వామనమూర్తి అవతారంలో బలిచక్రవర్తి ఇలా పెడితే, వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఇలా పెడితే, ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనుపుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట ఆపైనా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ చతతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి. నా చెయ్యి పైన